చిగురుపాటి జయరాం కేసు హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది. ప్రతిరోజు ఏదో ట్విస్ట్ వెలుగు చూస్తూనే ఉంది. జయరాం కిడ్నాప్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆసక్తికర మలుపులు, అంతకు పట్టని సందేహాలైతే కుదవలేదు. ఇక ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశాడు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని అరెస్ట్ చేయాలంటున్నాడు. చిగురుపాటి జయరాం ఎన్ఆర్ఐ హైదరాబాద్ లో హత్యకు గురయ్యారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఈ కేసును ఇలా చాలా ఈజీగా చెప్పేయొచ్చు, కానీ తెరిచి చూస్తే ఎన్నో ట్విస్టులు. జయరాం దారుణ హత్యకు గురైంది తెలిసిన వాళ్ల చేతుల్లోనే. ఆయనకు గతంలో అప్పులు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న రాకేష్ రెడ్డే దోషి. రాకేష్ రెడ్డి జయరాం మేనకోడలు శిఖా చౌదరి వెరీ క్లోజ్. దీంతో ఆమె పేరు కూడా ఈ కేసులో ప్రముఖంగా వినిపించింది. శిఖా వైఖరిపై జయరాం భార్య పద్మశ్రీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నీ తలుచుకుంటున్నాను అన్నమాట. జరిగిందంతా ఆయన అలా కార్లో చూసి ఒక వెల్ నోన్ పర్సన్, ఇంటర్నేషనల్ పర్సన్, ఎన్ఆర్ఐ యుఎస్ సిటిజన్ని అలా అనాథగా అదే గుర్తొస్తూ ఉందన్నమాట బాగా మనసులో. దాని మూలంగా ఇంటర్వ్యూ ఇచ్చినాక ఇంకా చాలా చాలా బాధేస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉన్నాను. అందుకే ఇంత లేట్ అయింది బయటికి రావడానికి. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అనేది చాలా చాలా జరగాలి. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో మా ఇంటికి వచ్చి అందరూ అడుగుతున్నారు ఆ అమ్మాయి మీద నీకు అనుమానమా అని. దానికంటే ఇంట్లోకి చొరబడి వాళ్ళ మేనమామకి అట్లా అయితే ఎక్కడ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాను వచ్చాను అని చెప్తుంది పబ్లిక్గా. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన అలా అనాథ లాగా ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి అంత ఇంపార్టెంట్ ఫిగరు అది ఇది అని అంటున్నారు కదా అందరూ. ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇక్కడికి ఏమి తీసుకెళ్ళింది, ఏం పోయినాయి అనేది నాకు తెలుసు. ఈ 2 రోజుల్లో 2 రోజులు షాక్లో ఉన్నాను. ఈ 2 రోజులు కొంచెం కొంచెం ఓపిక ఉన్నప్పుడల్లా చూస్తూ ఉన్నాను ఏం పోయింది, ఏముంది, ఏం చేసింది అని. ఆ అమ్మాయి మా ఇంట్లోకి రావడం నేను మొన్న స్టేట్మెంట్లో చెప్పినట్టు చాలా ఇల్లీగల్గా మా ఇంట్లోకి వచ్చింది. అది ఒక పరాయి వాడితో, మాకు సంబంధం లేని వాడితో. దాని గురించి ఎంక్వైరీ చేయాలనే నేను ఇచ్చాను. అది ఆ విషయం ఆంధ్ర పోలీసులు పట్టించుకోలేదు, అసలు దాన్ని రైజ్ చేయలేదు, దాని మీద ఫోకసే పెట్టలేదు. అది ఒక విషయం మీద వాళ్ళు ఫోకస్ చేసి నాకు న్యాయం చేస్తారని తెలంగాణ తాజాగా రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. తొలిసారిగా నోరు విప్పాడు. హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎంక్వైరీ చేయండి, మీకే తెలుస్తుంది, శిఖా చౌదరిని విచారించండి అని అంటున్నాడు. జయరాం తన దగ్గర 4.5 కోట్లు అప్పు తీసుకున్నాడని రాకేష్ రెడ్డి చెప్తున్నాడు. జయరాంకు అప్పు ఇవ్వడం, ఆయన కిడ్నాప్, హత్యోదంతంలో తన పాత్ర లేదని ఇప్పటికే శిఖా వెల్లడించింది. ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాను. సో మళ్ళీ అవసరమైతే పిలుస్తానని చెప్పారు, తప్పకుండా వచ్చి కోఆపరేట్ చేస్తానని చెప్పాను. ప్రస్తుతానికి ఇది ఇంకా నడుస్తుంది కాబట్టి ఇంతకంటే డీటెయిల్స్ ఏం చెప్పడానికి వీల్లేదు. ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మీ అందరి ముందుకు వస్తాను. మీరు అన్ని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఇంకేం క్వశ్చన్ మళ్ళీ అవసరమైతే పిలుస్తానని చెప్పారు. అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. అవసరమైతే పిలుస్తానని చెప్పారు. అది ఇప్పుడు చెప్పడానికి వీల్లేదండి. అయిపోయిన తర్వాత తప్పకుండా వచ్చి కేవలం డబ్బు కోసమే రాకేష్ రెడ్డి హత్య చేశాడని దర్యాప్తులో వెల్లడైందని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా తాను హత్య చేయలేదని రాకేష్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంచరించుకుంది. జయరాం హత్య కేసులో ఎన్నో కోణాలు బయటకు వచ్చేసాయి. రాకేష్ రెడ్డి పోలీసుల సలహాలు సూచనలతోటి రాకేష్ రెడ్డి జయరాంని హత్య చేయడం జరిగింది. అది ప్రమాదంగా చిత్రీకరించడం జరిగింది. ఇది ఏపీలో అయితే ఈజీగా మాఫీ చేయొచ్చు, ఈజీగా పోలీసులను మేనేజ్ చేయొచ్చు అనేసి రాకేష్ రెడ్డి జయరాం శవాన్ని కారులో పడేసి ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం జయరాం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సో గేట్ ముందు అయితే మనం ఉన్నాం. హైదరాబాద్లో జయరాం హత్య కేసులో కుత్బుల్లాపూర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఈరోజైతే విచారణకు పోలీసులు అయితే పంపించడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు అతని స్నేహితులను, వ్యాపార భాగస్వామ్యులను పోలీసులు విచారించడం జరిగింది. నెల రోజుల ముందుగానే చింతల్లో 100 కోట్ల రూపాయల డాక్యుమెంటేషన్ రాకేష్ రెడ్డి చేయించడం జరిగింది. డాక్యుమెంటేషన్ తయారు చేసిన
వారి నుండి వివరాలు పోలీసులు సేకరించడం జరిగింది. మరోసారి ఏసీపీ మల్లారెడ్డిని సిఐ శ్రీనివాసులను పోలీసులు అయితే విచారించడం జరిగింది. సాయంత్రం రౌడీ షీటర్ నగేష్ అతని మేనల్లుడు విశాల్ను పోలీసులు అరెస్ట్ చేస్తామనేసి వారు వెల్లడించారు. సో మొత్తానికైతే జయరామ్ని రాకేష్ రెడ్డి చాలా ప్లాన్ తోటి అయితే మర్డర్ చేయడం జరిగింది. ముఖ్యంగా జయరామ్ని పోలీసులు సలహాలు సూచనల మేరకే జయరామ్ని రాకేష్ రెడ్డి హత్య చేయడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అయితే శిఖా చౌదరిని పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తామని వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే జయరామ్ని హత్య చేసింది రాకేష్ రెడ్డి అనేసి రాకేష్ రెడ్డి ఒప్పుకోవడం జరిగింది. మొత్తానికి రాకేష్ రెడ్డితో పాటు రౌడీ షీటర్లని వాళ్ళని కూడా పోలీసులు అయితే ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ నందిగామ శివార్లో కారులో చిగురుపాటి డెడ్ బాడీ కనిపించింది. తొలుత ఏపీ పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికాలో ఉంటున్న జయరాం సతీమణి పద్మశ్రీ హైదరాబాద్కు చేరుకొని మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అనంతరం ఏపీ పోలీసులు కేసును తెలంగాణ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. రాజకీయ నేతలు పోలీసుల పేర్లు వినిపించాయి. పలువురిని పోలీసులు విచారించారు. ఆరోపణలు వచ్చిన పోలీసులపై వేటు వేశారు. జయరాం హత్య కేసుకు సంబంధించి పోలీసుల వేటు అయితే గట్టిగా పడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులపై పోలీసులు అయితే గట్టి వేటు చేరడం జరిగింది. ఈ జాబితాలో సిఐ రాంబాబు కూడా వచ్చి చేరడం జరిగింది. వీరిచ్చిన సలహాలు సూచనల మేరకే రాకేష్ రెడ్డి నందిగామలో జరిగిన హత్యని ఏపీలో జరిగినట్టు చిత్రీకరించి ఎక్కడైతే కేసు ఈజీగా మాఫీ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేసి నేపథ్యంతో రాకేష్ రెడ్డి వీరిచ్చిన సలహాలు సూచనల మేరకి రాకేష్ రెడ్డి హత్య చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ భార్య అనుమానాల నేపథ్యంలో, అది ఇక్కడనే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో రాకేష్ రెడ్డి వాళ్ళ భార్య చెప్పిన ప్రకారం ఇక్కడ పోలీసులు బంజారా హిల్స్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందే జయరామ్ను రాకేష్ రెడ్డి ఇంతకుముందే 2 సార్లు హత్య చేయడానికి ప్రయత్నించినప్పటికీ 2 సార్లు విఫలం కావడంతో 3వసారి ప్రయత్నించినప్పుడు రాకేష్ రెడ్డిని విజయవంతంగా జయరాం చంపడం జరిగింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాకేష్ రెడ్డిని నమ్మించడం జరిగింది. రాకేష్ రెడ్డి ఇంతకుముందు రియల్ ఎస్టేట్ డాక్యుమెంటరీ తీసుకొని వేరే సిమ్ తీసుకొని జయరాంకు కాల్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నమ్మించి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ జాబితాలో 2 కోట్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మాట్లాడి డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డి డాక్యుమెంటేషన్ 2 కోట్ల అమౌంట్ ఇవ్వకముందే రాకేష్ రెడ్డి ముందుగా డాక్యుమెంటేషన్ చేయడం వల్ల ఈ నేపథ్యంలోనే తగాదాలు రావడం జరిగింది. సో మొత్తానికి శిఖా చౌదరి ఆ టైంలో శిఖా చౌదరి లేదు అనేసి అయితే శిఖా చౌదరి వ్యక్తం చేయడం జరిగింది. పోలీసుల విచారణలో ఆ టైంలో వికారాబాద్లో సంతోష్తో పాటు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు శిఖా చౌదరి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శిఖా చౌదరి హస్తం ఉంది లేదనేసి ఇంతవరకు అయితే బయటికి రాలేదు. సో ఈరోజు రౌడీ షీటర్లను అయితే విచారించడం జరిగింది. రేపు ఎవరనేది మొత్తం తేలాల్సి ఉంది. కేవలం ఆస్తి కోసమే జయరాంని రాకేష్ రెడ్డి హత్య చేశాడని, నలుగురి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇందులో కేంద్ర బిందువుగా మారిన శిఖా చౌదరికి ఏపీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కొన్ని రోజుల్లో జయరాం కేసుపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు విషయాలు చెబుతారని అనుకుంటున్నారు. అయితే రాకేష్ రెడ్డి లేటెస్ట్ గా చేసిన సంచలన కామెంట్స్ తో కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో వాస్తవాలేంటి, అసలు దోషులెవరో తేలాలంటే మరికొద్ది రోజులు